క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము సంఖ్యాకాండము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోపోతున్నాం. 15వ అధ్యాయంలో వివిధ బలి అర్పణల గురించి చెప్పబడినట్లుగా చూస్తాం. ఇవి దేవునికి ఇంపైన సువాసన గల హోమములు. ఇశ్రాయేలీయులకైనా వారి మధ్య నివసించే పరదేశికైనా ఒక్కటే కట్టడ, ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయవిధి ఉండాలి. ఇశ్రాయేలీలు ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ దేశపు ఆహారం తినేటప్పుడు దేవునికి ప్రతిష్టార్పణ అర్పించాలి. ఆ తర్వాత దేవుని ఆజ్ఞలలో ఏదైనా ఒకటి చేయడంలో తప్పిపోయినప్పుడు అది సమాజానికి తెలియబడకపోతే దేవునికి ఇంపైన సువాసనగా ఉండడానికి దహన బలి అర్పించాలి. తెలియక చేసిన పాపమైతే అది క్షమించబడుతుంది. ఈ విషయంలో కూడా ఇశ్రాయేలులో పుట్టిన వారికి పరదేశికి ఒకటే విధి. ఇక 16వ అధ్యాయంలో మోషేకు విరోధంగా తిరుగుబాటు చేసిన కోరహు మరియు అతని సమూహంను దేవుడు ఎలా తీర్పు చేశాడో వివరాలను ఇందులో చూస్తాం. ఇక సందేశంను వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం సంఖ్యాకాండం 15-16 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. ప్రార్థనాపూర్వకంగా సావధానంగా వినండి. 15వ అధ్యాయంలో దహన బలులు, నైవేద్యాలు, సమాధాన బలులు పేర్కొనబడ్డాయి. పాప పరిహార బలులున్నాయి. పొరపాటున చేసిన పాపానికి కూడా ప్రాయశ్చిత్తం తప్పనిసరి. సబ్బాతు నియమం మీరితే కఠిన శిక్ష. యాజకుని నీలి సూత్రం మొదలైనవన్నీ అమూల్యమైన అర్థవంతమైన వస్తు సంకేతాలు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1-18 వచనం వరకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, మొక్కుబడి నియామక కాలమందు అర్పించాల్సిన నైవేద్యం 2 పళ్ల పిండి 3 నూనెతో కలిపి అర్పించాలి. యెహోవాకు సువాసన ఇచ్చే బలి ఏదైనా వాగ్దత్త భూమిలో ప్రవేశించాక అర్పించవచ్చు. ఒక్కొక్క గొర్రెపిల్ల బలి మీద 3 ద్రాక్షరసం పానార్పణంగా పొయ్యాలి. పొట్టేలైతే పడి నూనెతో కలుపబడిన 4 పళ్ల పిండిని నైవేద్యం పెట్టాలి. 1 పడి ద్రాక్షరసం పానార్పణం. కోడె దూడను సమాధాన బలిగా, దహన బలిగా, సాధారణ బలిగా అర్పిస్తే దానితో 10 నూనె కలపాలి. 6 పళ్ల గోధుమ పిండి నైవేద్యం, 10 ద్రాక్షరసం పానీయార్పణం. దేశంలో పుట్టిన ప్రతివాడు ఇలాగే ఇంపైన సువాసన హోమం అర్పించాలి. తరతరాలుగా ఉన్న పరదేశులు కూడా ఇది అర్పించాలి. మీకు పరదేశులకు ఒకే న్యాయ విధి. కాదేషు బర్నియాలో ఇశ్రాయేలీయులు కొత్త తీర్మానాలు చేసుకున్నారు. తమ గమ్యమేదో దానివైపు తమ దృష్టి సారించారు. అయితే అది విశ్వాస దృష్టి కాదు, అదొక విధమైన దురభిమానం. ఇది అవిశ్వాసం కంటే చెడ్డ వైఖరి. ఏదో చేసేది, ఆ తరువాత దేవుడే దానికి బాధ్యుడని చెప్పేది. ఇలాంటి దురభిమానం దేవునికి ఇష్టముండదు. ఏదో చేస్తారు, దేవుడే చూసుకుంటాడు అనేదే అపసవ్య ధోరణి. దేవుని చిత్తమేదో గ్రహించాలంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22-29 వచనం వరకు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడవడం, తిరగడం, తొట్టిల్లడం, సనగడం, అయ్యో అని మళ్ళీ ఏడవడం, ఇదే చక్రభ్రమణం. వారి పయనమంతా సణుగే. నిట్టూర్పులు, నిష్ఠురాలు, తప్పటడుగులు, నానా తిప్పలు. దేవునికి మొర, దేవుడు క్షమించడం, మళ్ళీ ఎప్పటికాలిట్టిట్టే. ఇలాంటి చరిత్రే ఈనాటికి చాలామంది క్రైస్తవులలో పునరావృతమవుతోంది.
ఇశ్రాయేలు జాతీయ జీవితంలో ఇవి మౌన సంవత్సరాలు. వీరి అరణ్య యాత్ర అంతా కేవలం కాలయాపన. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు. దేవుడన్నాడు, ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులు నైవేద్యాలు నాకు అర్పించారా? మీరు పెట్టుకున్న విగ్రహాలను మీరు మోసుక తిరగలేదా? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తమ దేవుడైన యెహోవాకు వారు అడుగడుగునా ఆశాభంగమే కలిగించారు. సోదరీ సోదరులారా, మనము ఈ లోకారణ్యంలో యాత్రికులం. అవిధేయులమైతే దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాము. గాని దేవుని చిత్తం ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఈ వాక్య భాగంలో దేవుడు బల్యర్పణలను గురించి మాట్లాడుతున్నాడు. బలిమీది నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. తరువాత ద్రాక్షరసం పానార్పణం. ద్రాక్షరసం ఆనందానికి సంకేతం. అంటే యేసు ప్రభువుకే అది ఛాయాచిత్రణ. ఈ లోకారణ్య యాత్రలో మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటే ఆనంద జీవితం. తెలియక చేసిన పాపమైనా దానికి ప్రాయశ్చిత్త బలి అర్పించాలి. యేసు శిలువపై నుండి చేసిన ప్రార్థన, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించు. అజ్ఞానకృతమైన పాపాలకు బలి ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32-36 వచనం వరకు. సబ్బాతు నియమం మీరితే శిక్ష, మరణశిక్ష విధించబడింది. దశాజ్ఞల్లో ఏ ఒక్కటి మీరినా మరణశిక్షే. దీన్ని బట్టి యేసు ప్రభువు మనందరి కోసం ఎందుకు చనిపోయాడో మనకర్థమవుతుంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37-41 వచనం వరకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, వారు తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలించాలి. మీరు అటూ ఇటూ చూచి దారి తప్పకుండా నా ఆజ్ఞలను అనుసరించడానికి అది మీకు కుచ్చుగా ఉంటుంది. శ్రోతలు, నీలి సూత్రం, అంచు, కుచ్చులు, నీలిరంగు పరలోకానికి సంకేతం. ఈ రంగు వారికి ఏమి జ్ఞాపకం చేస్తోంది? ఈ లోకంలో వారు పరలోక పౌరులకు తగినట్లు ప్రవర్తించాలి. ఈ రోజున మన నీలి సూత్రం యేసుక్రీస్తే. మనం దేవుని పిల్లలం, ప్రత్యేకించబడిన వారం. యేసుక్రీస్తు కోసమే, ఆయన మహిమార్థమే జీవించాలి. ఇది ప్రతి విశ్వాసి గమనించవలసిన పరమసత్యం. విశ్వాసులు, గ్రహించండి. దేవుని సౌశీల్యము స్వభావము ఎరిగి దేవుని బిడ్డలు ఆయన పోలికగా వ్యవహరించాలి. తన బిడ్డలు మొండికెత్తి బరితెగి పాపం చేస్తే దేవుడు కఠిన చర్య తీసుకోవడం న్యాయసమ్మతమే. సత్య ఏక దేవారాధకులమైన మనం దేవుని సేవ జరిగించేటప్పుడు దేవుని గుణగణాలు మనలో ప్రతిఫలిస్తాయి. ప్రతిఫలాపేక్షతో కాదు, అసలు సేవే గొప్ప భాగ్యం. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. స్వార్థం ఓ పెద్ద విగ్రహం. ఈ లోకంలో దేవునికి ప్రథమ స్థానమిచ్చేవారికి దేవుడు పరలోకంలో ప్రథమ స్థానమిస్తాడు. దేవునికి ఎట్టి ప్రతిరూపము కల్పించకూడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు దేవుని మహిమ తేజస్సు. వాగ్దత్త భూమిలో ప్రవేశం 40 సంవత్సరాలు వాయిదా పడిందంటే దానికి కారణం వారి అల్ప విశ్వాసం, అవిధేయత. కాదేషు బర్నియా నుండి యోర్దాను తూర్పు తీరం వరకు ఈ డొంక తిరుగుడు ప్రయాణం వారికి క్రమశిక్ష. 15వ అధ్యాయమంతటిలోకి కీలక వచనం ఉంది. అదే 25వ వచనం. యాజకుడు
ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యాలి. కాఫార్ అనే హీబ్రూ మాటకు ప్రాయశ్చిత్తం అని అర్థం. అనగా కప్పివేయడం, శాంతిపరచడం, ఉపశమింపచేయడం అనే అర్థాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. శుద్ధి, శుచి అనే భావన పశ్చాత్తాపంలో ఇమిడి ఉంది. కప్పివేయడం అనేది మౌలికార్థం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో నోవహు ఓడకు లోపట వెలపట కీలు పూశాడు. ఓడ కప్పబడింది. కిప్పూర్ అనే మాట కూడా ఉంది. యోమ్ కిప్పూర్ అనేది పశ్చాత్తాప దినం, పండగ సమయం. లేవియకాండం 23వ అధ్యాయం 27, 28 వచనాలు పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినమున వారే పని చేయకూడదు. అందరూ పరిశుద్ధ సంఘముగా కూడి వచ్చి ఆ దినాన్ని ఆచరిస్తారు. తమను తాము దుఃఖపరుచుకుంటారు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత అర్పించవలసిన బలి విధానాలు ఈ అధ్యాయంలో పేర్కొనబడినవి. సరే, ఇప్పుడు మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చాము. ఇందులో కోరహు వృత్తాంతం. ఇదొక విషాదగాథ. ఇతడు మంచి పేరు గడించిన లేవీయుడు. లేవీయుల మధ్య తిరుగుబాటు లేవదీశాడు. యాజకత్వాన్ని గురించి లేవీయుల మధ్య వివాదం పొడసూపింది. మోషేకు దేవుడిచ్చిన అధికారాన్ని ఈ లేవీయుడు ధిక్కరించాడు. నాయకత్వం దేవుడు నియమించింది అయినప్పుడు దానికి ఎదురు తిరగడం శిక్షకు కారణమవుతుంది. తిరుగుబాటు గుంపులపైకి దేవుని శిక్ష రాకమానదు. ఈ అధ్యాయంలో నేటి విశ్వాసులకు ఎన్నెన్నో పాఠాలున్నాయి. కోరహు తండ్రి పేరు ఇస్సోరు. ఈ కోరహుతో దాతాను, అబీరాము అనే ఇద్దరు ఏకమయ్యారు. ఓము అనే మరొకడు వీరితో చేరాడు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు 250 మందిని సమావేశపరిచారు. వీరంతా అహరోనుకు, మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారన్నారు, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడే. మీతో మాకిక పని లేదు. ఇది యెహోవా సంఘం. దీని మీద మిమ్మును మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? మోషే ఈ మాట విని దేవుని ఎదుట సాగిలపడ్డాడు. కోరహుతో, అతని సమాజముతో మోషే అన్నాడు, నిజంగా దేవుని ప్రజలెవరో దేవుడే తేలుస్తాడు. రేపు మీరందరూ ధూపార్తులు పట్టుకొని యెహోవా సన్నిధికి వచ్చి ధూపం వెయ్యండి. వాటిలోని అగ్ని మీద ధూపద్రవ్యం వెయ్యండి. అప్పుడు దేవుడు ఎవరిని చేర్చుకుంటాడో తేలిపోతుంది. దేవుడు లేవీయులైన మిమ్ములను ఏర్పరచుకున్నాడు గదా. అది చాలక మీరు యాజకత్వాన్ని కోరుతున్నారు. మీరు ఈ విధంగా దేవునికి విరోధంగా పోగయ్యారు. అహరోను ఎవరనుకుంటున్నారు? అతనికి విరోధంగా సణుగుతారా? సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ కోరహు అసలెవరు? ఇతడు మామూలు మనిషి కాడు. బాధ్యత గల నాయకుడు, మంచి పలుకుబడి ఉన్నవాడు. అతన్ని వెంబడించేవారు 250 మంది ఉన్నారు. అయితే తిరుగుబాటు చేయడానికి దుర్బుద్ధి పుట్టింది. కోరహు లేవదీసిన ఈ పితూరి సాధారణమైంది కాదు. అతడు, అతని పక్షాన ఉన్నవారు కలిసి ప్రజల మధ్య దుష్ప్రచారం మొదలుపెట్టారు. కోరహు ప్రజలను రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేశాడు. లెండి, ఎదురు తిరగండి. అహరోను, మోషే మన హక్కులను దోచేస్తున్నారు, మనల్ని తొక్కిపడుతున్నారు. ఇది కోరహు ధోరణి. కోరహు, దాతాను, అబీరాము వీరు నాయకత్రయం. వీరు మోషే, అహరోనులపై ఈ విధంగా నేరాలు మోపుతున్నారు. ఇవన్నీ నిరాధారమైనవి. మోషేకు అధికార వాంఛ ఏ కోశానా లేదు. మొదటి నుండి ఈ నాయకత్వం నాకు వద్దు అంటూనే ఉన్నాడు మోషే. మిద్యాను అరణ్యంలో
తన శిక్షణాకాలం ముగిసిన సందర్భంలో ఈ నాయకత్వం నాకు వద్దు, ఇది నేను చెయ్యలేను, నాకు ఒక సహాయకుణ్ణి ఇవ్వు అంటే దేవుడు అహరోనునిచ్చాడు. ఈ లోకమంతటిలో మోషే గొప్ప సాత్వికుడు. ప్రతి ఇశ్రాయేలీయుడు ఒక ప్రవక్త కావాలి అని అతని ఆశ. పక్షపాతమెరుగని ప్రజానాయకుడు మోషే. అతడేమీ నిరంకుశుడు కాడు. కోరహు దీన్ని రాజకీయం చేస్తున్నాడు. కోరహులో ఈర్ష్య మొదలైంది. అధికారం దేవుడిచ్చిందే. కోరహు కహాతీయుడు. అతని పనేదో అతనికుంది, కాని మోషే పదవిని ఆశించాడు. అతని విపరీత బుద్ధి అతని వినాశనానికే దారితీసింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు శరీరంలో మనమంతా అవయవములము. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక సేవ నిర్ణయించబడింది. ప్రభువు ఎవరి వరం వారికి ఇచ్చాడు. మరొకరి వరాన్ని నీవు ఆశించడం తప్పు. దేవుడు నిన్ను పిలువని పని నీవెందుకు చేస్తున్నావు? నీవు చేయాల్సిన పని ఏదో దానికి ఆయన నిన్ను ప్రత్యేకిస్తాడు. అదే దేవుని పిలుపు, ఏర్పాటు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నేను వారికి ఏ హాని చేయలేదు. వీరు నీకు నీ సేవకునికి తిరుగుబాటు చేస్తున్నారు. సరే, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడార ద్వారము వద్ద నిలిచి ఉండగా కోరహు తన వారినందరినీ పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సర్వ సమాజానికి కనపడింది. యెహోవా అన్నాడు, మోషే, అహరోను, మీరు అవతలికి వెళ్ళండి. ఒక్క క్షణంలో ఈ తిరుగుబాటుదారులను నేను కాల్చివేయబోతున్నాను. అప్పుడు యెహోవా మహిమ వారికి కనపడింది. దేవుడన్నాడు, మోషే, ఈ దుష్టుల గుడారముల వద్ద నుండి మీరు తొలగిపోండి. వారి పాపములో పాలివారై నశించకుండా వారికి కలిగినదేదీ ముట్టవద్దు. మోషే అన్నాడు, ప్రజలారా వినండి. సమస్త కార్యములను చేయడానికి యెహోవా నన్ను పంపాడు. నా అంతట నేనే ఏదీ చెయ్యలేదని దీనివలన మీరు తెలుసుకుంటారు. అప్పుడు దేవుడు గొప్ప వింత అద్భుతం చేశాడు. వారు ప్రాణాలతో అలాగే పాతాళంలో కూలిపోయేటట్లు భూమి తన నోరు తెరిచి వారిని ఆ పళాన మింగేసింది. కింది నేల నెర్ర విడిచింది. భూమి నోరు తెరిచి వారి కుటుంబాలను, వారి సమస్త సంపాద్యమును మింగివేసింది. వారందరూ నశించి పాతాళంలో పడిపోయారు. ఇశ్రాయేలు సమాజమంతా వారి ఘోష విని పారిపోయారు. అప్పుడు యెహోవా మోషే ద్వారా అహరోను కుమారుడైన ఎలియాజరుకు చెప్పినదేమనగా, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితములైనవి. ఆ అగ్నిని దూరంగా చల్లు. ఆ ధూపార్తులను తీసి బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులను వాటితో చేయించు. అది ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉంటుంది. కోరహు వృత్తాంతం ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప గుణపాఠం నేర్పింది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడూ యెహోవా సన్నిధిలో ధూపము అర్పించడానికి సమీపించకూడదు. అలా చేస్తే కోరహుకు పట్టిన గతే పడుతుంది. ఎలియాజరు ఆ ధూపార్తులతో బలిపీఠమును కప్పే రేకులను చేయించాడు. కోరహు విషాదగాథ మనకు నేర్పుతున్న సత్యమిదే. దేవుని ప్రజల మధ్య ఎవరైనా చీలికలు తెస్తే దేవుని శిక్ష అట్టివారికి ప్రాప్తిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. యాకోబు, దావీదు ఇదే పాఠం నేర్చుకున్నారు. పౌలు కూడా పాఠం నేర్చుకున్నవాడే. నీవైనా నేనైనా దేవుని బడిలో పాఠం నేర్చుకోక తప్పదు. కోరహు, నాదాబు, అబీరాము నాయకులే. సేవాసక్తి ఉందా అంటే ఉంది, కాని అది స్వార్థపూరితమైన ఆసక్తి.
నేటి నాయకులు ఈ విషయంలో ఆత్మ పరీక్ష చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సేవకు అర్హత ఏమిటనుకున్నారు? వినయశీలం. దోర్కాను మనం మరువలేము. ఆమె కుట్టు పని, అల్లిక పని చేసేది. ఆమె సంఘానికి ఎంతో అవసరమైన వ్యక్తి అని చెప్పి ఆమె చనిపోతే ప్రార్థించి బ్రతికించి తిరిగి సంఘానికి అప్పగించాడు అపొస్తలుడైన పేతురు. ఇలాంటి వ్యక్తుల పరిచర్య సంఘ ఉజ్జీవానికి కారణమవుతుంది. సంఘ బిడ్డలకు కలిగిన వరములలో ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమైనదే, ఏదీ అల్పమైనది కాదు. ఈర్ష్య, అసూయ, మత్సరము అనే అపసవ్య ధోరణులను దేవుడు తప్పక శిక్షిస్తాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుండి 50వ వచనం వరకు సర్వ సమాజము మోషే అహరోనులపై మళ్లీ సనగడం మొదలుపెట్టారు. మీరే దేవుని ప్రజలను చంపారు అన్నారు. అప్పుడు ప్రత్యక్షపు గుడారం మీద దేవుని మహిమ కనపడింది. దేవుడు ఈ సణిగే గుంపును నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించాడు. అంతకు ముందే వారి మధ్య తెగులు మొదలైంది. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలువగా తెగులు ఆగిపోయింది. ఈ తెగులు చేత 14,700 మంది చచ్చారు. ఈ విధంగా 6 సార్లు వీరు సణుగుతూనే ఉన్నారు. వారిని మోషే అహరోనులే చంపినట్లు పుకార్లు పుట్టించారు. దేవుని ఉగ్రత తీవ్రతకు వారు చచ్చారు గాని మోషే అహరోనులు వారిని చంపలేదు. అయితే సాధు స్వభావుడైన మోషే వారి పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? మానవత అంతా, మానవ కుటుంబమంతా ఏకమై యేసును సిలువ వేసింది, చంపింది, హత్య చేసింది. కాని ఆ యేసే వీరు నాశనం కాకుండా రక్షించిన విమోచకుడు. పాపికి దేవునికి మధ్య విజ్ఞాపనకర్తగా యేసు ప్రభువు నిలిచాడు గనుక పాపి బ్రతికిపోయి నీతిమంతుడవుతున్నాడు. కోరహు ఒక పితూరీదారుగా చరిత్రకెక్కాడు. ప్రజలను మభ్యపెట్టి ప్రజాబలంతో మోషే పదవిని తాను ఆక్రమించాలని కోరహు తాపత్రయం. కోరహుకు అగ్రపీఠం కావాలి. దానికోసం తనకు తెలియకుండానే దేవునితో పోరాడి హతమైపోయాడు. కోరహు తనకు మోషే శత్రువు అనుకున్నాడు గాని తానే దేవునికి శత్రువైపోయాడు. నేస్తం, నీ గమ్యానికి నీ దురాశకు మధ్య సన్నని గీత గీచి ఉంది. నీకున్న దానితో తృప్తి చెందనప్పుడు నీకున్నది కాస్త కోల్పోతావు. జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నేటి పాఠములో నీవు మాకు నేర్పిన సత్యాలు అమూల్యమైనవి. నీకు గాని నీవు ఏర్పరిచిన నాయకులకు గాని తిరుగుబాటు చేస్తే దానివల్ల కలిగే పరిణామాలు ఎంత ఘోరమైనవో నీ ఆత్మ ద్వారా నీవు మాకు చూపావు. మా శ్రోతలందరినీ ఆశీర్వదించి నీకు విధేయులై బ్రతికే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు మనము ఈ సందేశం నుండి ఎన్నో శ్రేష్టమైన సత్యాలను తెలుసుకున్నాం. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలనే విషయాలను వివరంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో లేవి వంశంలో జన్మించిన కోరహు దేవుని అధికారాన్ని అనుసరించి దేవుడు ఎవరికి అధికారం కట్టబెట్టాడో ఆ అధికారానికి లోబడక తిరుగుబాటు చేయడానికి జన సమూహాన్ని ప్రేరేపించినట్లుగా చూస్తాం. అతడు మోషే అహరోన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీతో మాకు పని లేదు అని అంటున్నాడు. సమస్యను పరిష్కరించడానికి మోషే ప్రయత్నిస్తూ వారిని పిలువనంపితే వారు రావడానికి నిరాకరించినారు. ప్రియులారా, వాస్తవానికి ఈ నాయకత్వం మోషే కోరుకున్నది కాదు. దేవుడు పిలుపునిస్తే అతడు 2 సార్లు తిరస్కరించాడు. వాస్తవానికి మోషే సాత్వికుడు.
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉంటూ ప్రతి ఒక్కరూ ప్రవచించాలని కోరుకున్నవాడు. ఎవరి మీద అధికారం చేయాలని తలంచలేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఎవరికి అప్పగించిన పని వారే చేయాలి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికి సహజ మరణం కాక వింతైన రీతిలో మరణం సంభవించడం వలన మోషేను దేవుడే పంపించాడని, తనంతట తాను ఏదీ చేయలేదని దేవుడు ప్రజలకు తెలియజేశాడు. ఆయన మాట ప్రకారం భూమి నోరు తెరచి కోరహును వారి సంబంధులను మృంగివేసింది. ఇది చూసిన జనులందరూ పారిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు ఎవరికి అధికారం ఇస్తే వారిని మనము ఘనపరచాలి, వారికి లోబడాలి. శరీరంలోని అవయవాలు కలిసి పనిచేసినట్లుగా దేవుడు మనపై ఉంచిన అధికారులకు లోబడుతూ ఆయన కార్యాలు జరిగించి ఆయనను మహిమపరచాలి. ఆ విధంగా లోబడి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.